అంటే యోబు లాంటి వ్యక్తి భూమి మీద మరొకరు లేరు అని చెప్తాడనమాట దేవుడు. అయితే సాతానుకి ఇలా సెలవిస్తాడు. తన ప్రాణం మట్టుకు తీయకుండా తనకున్న ఐశ్వర్యాన్ని, సంపదని ఏమైనా తీసి నువ్వేమన్నా చేసుకో గాని తన ప్రాణం జోలికి మాత్రం పోకు అని సాతానుతో చెప్పగా, సాతాను యోబు దగ్గర ఉన్న ఆస్తి, సంపద, కుటుంబం, బంధువులు, మిత్రులు మొత్తం అందరిని కూడా తనకు లేకుండా దూరం చేసేస్తాడు. అయితే అలాంటి పరిస్థితిలో కూడా యోబు దేవుని మీద భక్తి కోల్పోకుండా ఈ మాటలు పలుకుతాడు. నేను భూమి మీదకి దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే పోతాను. ఆయన ఇచ్చును, ఆయనే తీసుకొనును అనే విషయాలు మనం యోబు దగ్గర నుంచి నేర్చుకున్నవే. అయితే దేవుడికి ఇలా ప్రార్థిస్తూ ఉండగా సాతాను మరలా దేవుని దగ్గరికెళ్ళి ఇలా అంటాడు. తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం తనకి ఎలాంటి హాని కలగలేదు కాబట్టి నిన్నింకా యోబు ప్రార్థిస్తూ ఉన్నాడు అని చెప్పి దేవునితో అనగా దేవుడు మరలా సెలవిస్తాడు.